శుభాకాంక్షలు సార్. అసలు సంక్రాంతి అనేది ఎందుకు చేసుకుంటాం అనేది ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ లేదా భారతదేశం అంతా కూడా ఒక రకంగా పండగ యొక్క ఫ్లేవర్ పోయి కేవలం మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోడి పందాలు గుండాట ఈ రకంగా తయారైపోయింది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. మన ముప్పాల సుబ్బారావు గారు చెప్పినట్లుగా హైకోర్టు తీర్పులు ఇచ్చినా లేదా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా సరే చట్టాలను అమలు చేసి, అది మా పార్టీ అని కాదు లేదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కాదు, అంతకుముందు 2014 నుంచి 19 మధ్య ఉన్న టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని కాదు, ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నది మాకు కోడి పందాలు కావాలి లేదా మాకు అక్కడ గుండాట కావాలి, ఈ గుండాటలు లేవు అని ప్రజలు ఎవరైతే ఈ కాన్స్టిట్యున్సీస్ లో ఉంటారో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఇవి పెట్టకపోతే రేపొద్దున మనకు ఓట్లు పడవు లేకపోతే మనకు ఇబ్బంది అవుద్ది అని రాజకీయంగా అక్కడ ఉన్న శాసనసభ్యుల మీద ప్రజాప్రతినిధుల మీద ఇబ్బందులు తీసుకొస్తే వాళ్ళు పైకి చెప్పి పైనుంచి పర్మిషన్స్ తెచ్చుకుని ఈ రకంగా కోడి పందాలను కానీ గుండాటలు కానీ నిర్వహించడం జరుగుతుంది. కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇవి ఎక్కడైనా సరే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పందాల్లో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కూడా పందాలు వేస్తున్న పరిస్థితుల్ని, అందులోనూ మా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల లక్షలు కోట్ల రూపాయలు కూడా పందాలు కాస్తున్న కోడి పందాల మీద పందాలు కాస్తున్న వాళ్ళు ఉంటారు, పందాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఆ రకంగా చాలా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలను మేము కూడా చూడటం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈ సిస్టమ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రేపొద్దున రాజకీయ పరంగా మనకు ఇబ్బంది వస్తేమో. గత సంవత్సరం ఇంతకుముందు నేను క్లియర్గా చెప్తున్నా, పశ్చిమ గోదావరి జిల్లా అదే మాకు తూర్పుగోదావరి జిల్లా, మన కొత్త తూర్పుగోదావరి జిల్లాలో సుధీర్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఆయన సుధీర్ కుమార్ రెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు 2 రోజులు పందెం ఇవ్వకుండా ఆపేశాడండి. ఆయన చెప్తున్నాను కదా, జిల్లా ఎస్పీగా 2 days అసలు ఈ జిల్లాలో కొత్త తూర్పుగోదావరి జిల్లాలో పందెం ఇవ్వకుండా ఆపేశాడు. అసలు ఈ పోయిన వల్ల ఎవరైనా సరే పందెం బరిలో ఇస్తే ఊరుకోను అని చెప్పి లోకల్ పోలీసుని కంట్రోల్లో పెట్టి 2 రోజులు పందెం పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపి 3rd day పర్మిషన్ ఓన్లీ ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో, మిగతా అన్ని చోట్ల జరిగినాయి అనుకోండి. ఆ తర్వాత 3వ రోజు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. ఆ రకంగా చట్టం వాళ్ళ ఉద్యోగం వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఆపొచ్చు. కానీ ఏంటంటే పైనుంచి ఉన్న ఒత్తిడి వల్ల కానీ లేదా లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల కానీ పోలీసు వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ ఆ 3 రోజులు కూడా వాళ్ళు కళ్ళు మూసుకుని సరే పోనీ ఇంకా అందరూ కూడా పండగ పూట కూడా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడికక్కడ వాటన్నిటిని కూడా వదిలేస్తున్న పరిస్థితులు. కానీ చెప్పవలసింది ఏంటంటే సంక్రాంతి అంటే 3 రోజుల పండగ. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటాము. ఆ మకర రాశిలో ప్రవేశించిన సూర్యుడిని ఆ మకర సంక్రమణం జరిగే దాన్ని సంక్రాంతి అని అంటారు. ఫస్ట్ రోజు భోగి రోజున భోగి మంటలతోటి అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ఈ రకంగా భోగి పండుగ నిర్వహించుకుంటాం. అలాగే 2వ రోజు సంక్రాంతి. ఆ రోజున మనందరికీ తెలిసిందే పిండి వంటలతోటి మన పితృదేవుళ్లకు లేదా పూజలు చేసి ఆ రకంగా 2వ రోజు సంక్రాంతి పండుగ చేసుకుంటాం. 3వ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ముఖ్యంగా 3 రోజులది 4వ రోజు కూడా ముక్కనుమ రోజున కూడా అందరూ కూడా పండుగ భారీగా చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఈ 4 రోజుల పండుగని ఈ కోడి పందాలతోటి గుండాటతోటి రకరకాల ఈ జోదాలకి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగ వచ్చినా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చినా ఈ జోదంలోనే కోడి పందాలు చూడటానికనో లేకపోతే ఆ గుండాటలకనో వెళ్ళి అక్కడే ఎక్కువసేపు ప్రజలందరూ కూడా టైం స్పెండ్ చేస్తున్న పరిస్థితులు, కుటుంబాలతోటి సరదాగా గడుపుతున్న పరిస్థితులు అయితే చాలా తక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రిక్రియేషన్ అంటే కోడి పందాల దగ్గర లేకపోతే అక్కడ ఉన్న గుండాటల దగ్గర లేదా మీరు అన్నట్లుగా డ్యాన్సులు వేస్తున్న వాళ్ళ దగ్గర అక్కడే ఉంటుంది అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేయాలంటే ఎవరైనా సరే స్టబర్న్గా ఫర్మ్గా ఒక డెసిషన్ తీసుకుని ఇంకా ఇవి జరగడం కుదరదు అని అనుకుంటే రాజకీయంగా రేపొద్దున ఇబ్బంది వస్తాయేమో ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ రకంగా ఇందాడ కిరణ్ అన్న చెప్పడం జరిగింది, గత ప్రభుత్వంలో క్యాసినో జరిగింది గుడివాడలో. ఆ రకంగా గత ప్రభుత్వంలో క్యాసినో జరిగిందో లేదో ఎవరు మాటలే తప్ప చూసింది ఎక్కడా లేదు. కానీ మీ వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 చోట్ల రేవ్ పార్టీలు జరిగినాయి. 3 చోట్ల రేవ్ పార్టీలు అనే కల్చర్ అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఇది మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఈ 10 సంవత్సరాలు ఎప్పుడూ లేదు.
కానీ మొట్టమొదటిగా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 3 చోట్ల రేవు పార్టీలు జరిగినాయి, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మరి అదేండి ఇప్పుడు నేరం జరిగిన దాన్ని పట్టుకున్నారు, అది చెప్పాలి మీరు. ఇంపార్టెంట్ అది. నేను చెప్పలేదు నేరం చేస్తూనే ఉంటాడు, అరికట్టావా లేదా పట్టుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. అసలు రేవు పార్టీలు పెట్టే ధైర్యం ఎలా వచ్చింది? రేవు పార్టీలు పెట్టే మా ప్రభుత్వం మేము ఎంపీ చేసుకున్నా సరే మహిళలని నాని గారి కళ్యాణ్ అమ్మాయిలతో సర్వీస్ చేయించారు. నేను చెప్పిన ఇప్పుడు రేవు పార్టీలు అనేవి ఎప్పుడు ఆగినాయో కూడా నీకు తెలుసో తెలీదో నేను చెప్తాను. ఎందుకంటే మాకు రెండు కూడా ఇక్కడ గణపురంలోను, ఒకటి కోరుకొండలోను, ఇక్కడ ముఖ్యంగా 2 పార్టీలు ఇక్కడే జరిగినాయి కాబట్టి చెప్తాను. వాళ్ళు రేవు పార్టీలు పెట్టుకుని చాలా గంటలు అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోస్ పబ్లిక్ అయిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత గొడవ జరిగిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేయడం జరిగింది తప్ప రేవు పార్టీ జరుగుతుండగా మీరు ఎక్కడా కూడా ఆపి అరెస్టు చేసిన దాఖలాలు అయితే లేవు. మేము అరెస్టు చేసాం అని మీ గొప్పతనం చెప్పుకోకండి. రేవు పార్టీ మీడియాలో అవన్నీ కూడా సర్క్యులేట్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు వెళ్ళి యాక్షన్ తీసుకున్నారు తప్ప వాళ్ళు రేవు పార్టీ జరుగుతున్నంత సేపు ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితులు అయితే లేవు. ఈ రకంగా అది గర్ల్స్ తోటి కొడాలి నాని గారు ఏదో మీరు చెప్తున్నారు. మీరు ఎక్కడన్నా అది ఒక్క వీడియో చూపిస్తా, నువ్వు కొడాలి నాని గారు ఉన్న వీడియో చూపించాలి, ప్రూవ్ చేయగలండి. అంతే చూపిస్తాను అంతే. వాళ్ళ అబ్బాయి అందరు ఉన్నదే చూపిస్తారన్నా. ఒక్క నిమిషం అన్నా, అది నువ్వు గుడివాడలో అనేది ఎలా చెప్తావు నువ్వు? అదే ఇక్కడ ఆ రోజునే ఆ గుడివాడలో అనేది నువ్వు చెప్పలేవు కదా. ఇప్పుడు క్లియర్ గా ఈ రోజున ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మీ నానియే చెప్పాడు, మేము చేసాం అయితే ఏంటని చెప్పాడు. ఇంక నువ్వు కవర్ చేసి విలేకరులు అడుగుతుండే అన్న, ప్రెస్ మీట్ లో విలేకరులు అడుగుతుండే వాళ్ళు ఏమన్నా మీరు పెట్టారంట కదా అని చెప్పి మీ ఆంధ్రజ్యోతి విలేకరు 10 సార్లు అడిగితే పెట్టాం ఏంటి మీరు చేసేదని చెప్పి క్వశ్చన్ చేశాడు నేను క్యాసినో పెట్టానని చెప్పి ఆయన మీద ఆ రకంగా వార్తలు వచ్చిన తర్వాత ఆయన ఖండించాడు. నేను క్యాసినో పెట్టానని చెప్పి రకంగా ఇది చేస్తున్నారు, నేను ఎక్కడ క్యాసినో పెట్టలేదు, దమ్ముండే నిరూపించండి అని చెప్పి ఆయన ఖండించాడు. పోనీ నిజంగా క్యాసినో పెట్టుంటే ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళకి ఎంతో మంది ఉంటారు. ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడే ఒక్క నిమిషం ఈ రకంగా సంక్రాంతి అంటే జోదాల పండుగగా తయారైపోయింది. అది వాస్తవంగా ఏ ప్రభుత్వం, అది నేను కూటమి ప్రభుత్వం అంటలే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే గతం నుంచి కూడా ఆ రకంగానే తయారైంది. ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా జోదాలకు వెళ్ళడానికి, కోడి పందాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కాబట్టి పైనుంచి కూడా పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి ఈజీగా. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్తున్నారు, నేను ఎక్కడ తప్పు జరిగినా ఊరుకోను, ఎక్కడ అన్యాయాలు జరిగినా ఊరుకోను, తప్పు చేసిన వాళ్ళని నేను శిక్షిస్తానని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పార్ట్నర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఇవన్నీ జరిగితే ఏం చేస్తారు అనేది చూద్దామండి, వెయిట్ చేసి చూద్దాం. 3 రోజుల తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ మనం. ఎస్ రైట్. ఒకసారి సుబ్బారావు గారు ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వ్యవహారంలో సరే ఇప్పుడు ఇక్కడికి ఆగుతుందా ఇంకా? రైట్, ఏదో చూపిస్తున్నారు విజయ్ కిరణ్ గారు వైసీపీ జెండాలతో అవన్నీ అమ్మాయిలు కార్స్. నువ్వు కొడాలి నాని గారు పెట్టాడని చెప్పి నువ్వు చెప్పావు, కొడాలి నాని గారిని చూపించు. అక్కడ కొడాలి నాని గారిని కూడా చూపిస్తాను. కొడాలి నాని గారు వాళ్ళ అబ్బాయి అన్నా, ఆ క్యాసినోలో కొడాలి నాని గారు ఉన్నది చూపించారు. ఎక్కడ క్యాసినోనో నువ్వు ఎక్కడెక్కడ చూపిస్తున్నావు మాకు తెలియదు కదా. మీ నాని ఒప్పుకున్నాడు కదా, నేనే మీ ఆంధ్రజ్యోతి నేనే పెట్టాను అయితే ఏంటని. అది కూడా చిక్కోటి ప్రయాణ కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి కదా. ఉంటాయన్నా, ఏముంది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉండొచ్చు. మీ చంద్రబాబు నాయుడు గారు అలా కదా, మీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి యూరో లాటరీ విజేత అని చెప్పి చెప్పుకున్న అతను తోటి మీ చంద్రబాబు నాయుడు గారు బోగస్ వ్యక్తి. అతను పండు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, యూరో లాటరీ అని చెప్పి వచ్చాడు, వాడు దొంగ. చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏంటి?
అప్పుడున్నట్టు పరిస్థితి ఏంటి? ఆ రకంగా దానికి ఎంతో దీనికి మంది సంబంధం ఏంటి? ఫోటోలు మీ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు దిగారు. వేల ఫోటోలు నేను కాదండి, చూపిస్తా. రమేష్ గారు, ఇప్పుడు మీరు డిఫెన్స్ లో పడ్డాం కదా అని చెప్పి ఏదో నేను ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డాను, నువ్వు అన్నావు అని చెప్పి నేను కరెక్ట్ కాదు. చెప్తున్నా. యూరో లాటరీకి కోడి పందాలకి ఏంటండి సంబంధం? చెప్తున్నాను, నువ్వు కొడాలి నాని గారు చీకోటి ప్రవీణ్ తో ఫోటోలు దిగారు. కొడాలి నాని ఒప్పుకున్నాడు, నేనే పెట్టించానని. కొడాలి నాని గారు ఎక్కడ ఒప్పుకోవాలో అదే చెప్తున్నాను. కొడాలి నాని ఒప్పుకున్నాడు, నేనే కొడాలి నాని గారి మీద అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కొడాలి నాని గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను ఎటువంటి కేసులో పెట్టలేదు, మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి డైరెక్ట్ చెప్పారు. ఎప్పుడో ఒక నెల తర్వాత ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ దగ్గర వెళ్తుంటే కొడాలి నానిదే కదా అది. చెప్పండి, కొడాలి నాని గారు మేము పెట్టారని చెప్పి చూపించింది చెప్పండి, చూపించండి మీరు. కొడాలి నాని కొడాలి నాని గారిని పెట్టలేదన్నది ఎస్ అదే అంటే కన్ఫర్మ్ అయితే కాదులేండి విజయ్ కిరణ్ గారు, కన్ఫర్మ్ ఆయన చెప్తారండి మరి